హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఉమా వంటిల్లు. ఈరోజు మన వంటింట్లో చామదుంపలు ఎండి చేపలు కలిపి పులుసు అయితే చేసుకుందాము. నేను మా ఇంట్లో ప్రతిసారి ఎలా చామదుంపలు పులుసు చేస్తానో మీకు చూపించేస్తాను. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అల్లం వెల్లుల్లి అలాగే ఉల్లిపాయలు టమాటాలు కలిపి 4 కలిపి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చామదుంపలు ఉడకబెట్టుకొని తొక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అవి కూడా పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక 3 ఎండు చేపలు అయితే తీసుకున్నాను. అవి కూడా క్లీన్గా కడిగేసుకొని నీట్గా అవి కూడా పక్కన పెట్టుకున్నాను. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. కడాయి తీసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా ఒక గుప్పుడు కరివేపాకు అయితే తీసుకున్నాను. అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఆనియన్ టమాటా పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసుకొని దగ్గరికి ఫ్రై అవనివ్వాలి. ఆయిల్ పైకి తేలే వరకు ఒక 2 మినిట్స్ మూత అయితే పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఆయిల్ పైకి తేలేలాగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడైతే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి. నేను వన్ స్పూన్ సాల్ట్ 1 స్పూను కారం అయితే వేసుకున్నాను. అలాగే ఒక స్పూను మసాలా పొడి అయితే వేసుకోండి టేస్ట్ తగ్గట్టు. ఎప్పుడైనా సరే ఎండు చేపలు ఫ్రై చేసుకొని వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఒక పక్క ఎండు చేపలు కూడా వేపేసుకున్నాను. ఈలోపు ఈ గ్రేవీ అయితే ఆయిల్ పైకి వచ్చేలాగా బాగా అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే ఉడకబెట్టుకున్న చామదుంపలు అయితే వేసేసుకొని అది కూడా 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎండు చేపలు అయితే వేసేసుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. తర్వాత చింతపండు పులుసు అయితే వేసుకోవాలి. మనం టేస్ట్ తగ్గట్టు ఎంత పులుపు కావాలో అంత చింతపండు అయితే తీసుకొని పులుపు తీసుకొని ఇందులో వేసేసుకొని ఉప్పు కారాలన్నీ అడ్జస్ట్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనిస్తే చామదుంపల పులుసు అయితే అయిపోతుంది. లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర వేసుకోండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. టాటా బాయ్ బాయ్.